మదిలో నిన్నో మరవను దేవి మురళాలించి పాలించి మమ్మీల రావమ్మ దేవి శ్రీదేవి పాలించి మమ్మీల రావమ్మ దేవి శ్రీదేవి మురళాలించి పాలించి మమ్మీల రావమ్మ దేవి శ్రీదేవి కులదేవతవాణి కులదివి మమ్మ కులదేవతవాణి కులదివి మమ్మ మరి నీ సేవ చేతినమ్మ మరి నీ సేవ చేతినమ్మ దేవి శ్రీదేవి మురళాలించి పాలించి మమ్మీల రావమ్మ దేవి శ్రీదేవి బ్రజటి దేవి నమ్మ దేవీనే లక్ష్మి దేవి నోయమ్మ అవరే దేవుని నేను అమల్ల భక్తుల బ్రజటి దేవి నమ్మ కలికి
పిల్లగా ఆయమ్మ చిరుత కళ్ళు మూత అరే నాద నాద ఒరి నాద నాద ఒరి నాద ఏమ్మా ఆటకి అందుతుంది రిమోట్ నేనమ్మా మీ ద్వారపాలకుడు నీ గుడి నోట్లు మొన్న పన్నానే ద్వారపాలకుడు ఇంకేమ్మా మా యొక్క ద్వారపాలకుడికి నీకు చాలా వ్యత్యాసం ఉన్నది బాబు. ఏమ్మా మా ద్వారకి ఇలాంటి విచిత్రమైన కురులు ఏమన్నాయన ఎంత పెద్ద గలాట్ అయిపోయిందిలే. ఎందుకని మార్కెట్ కాడ కూర్చొని ఏడ్చుకుంటా అంటే నెత్తిన ఏంటివి లేవన్నా నిరిగిటోళ్ళ పల్లెలు ఏడ్చుకోద్దురా భారతం కాడికి దండిగా అందరూ వస్తారని అందరి దగ్గరికి నెత్తినేసినారు. అయ్యో ఎవరు మేలుకోలేరన్నా బాబు. అందరూ ఇద్దరు ముగ్గురే నుసికిరంట అయినా వాళ్ళు నిరిగిటోళ్ళ పల్లెలు ఇసిపెట్టే రకం కాదులే. అవునా అయితే నాకు ఒక సందేహం బాబు. ఏమ్మా అయ్యా నేను కూర్చుకునేమే ఇది నీకు అంత అందముగా లేదు నాయన. అయ్యా అందంగా లేదా? ఎవరు మొండనా బట్ట బిడ్డ రాస్తాడు సారాయే పడతాను మగానా ఎవరుమా ఎవడో దిక్కు తెరలేదు నా బట్ట బిడ్డ. అయ్యా నీళ్ళ అయితే తాగు. ఈ బుద్ధాడ పడాల్సింది నీకు. ఒరిజినల్ కదా ఇంకెలానైనా డూప్లికేట్. ఏం నీకేనా మధ్య పీస్ వచ్చింది అన్న? ఇది డూప్లికేట్ నిజం వచ్చి బట్టి పెరిగిలాడుతున్నావా? డూప్లికేట్ ఒరిజినల్ డూప్లికేట్ డూప్లికేట్ ఒరిజినల్ కేట్ కని ఇటుకి పిల్ల ఒకటి తెచ్చుకోపో బాగా పట్టకమంటాయి. ఎత్తుకోరా మొండబాబు ఎత్తు బిట్కా. ఏం మాటలు వచ్చి రాక మొండబాబు ఏమేమి బొచ్చిమోగం చూసిండే సస్తాను మొండ నా కొడుకేమో ఏంది ఒక అడుక్కునేది గోటాన్ దగ్గర ఇచ్చేస్తా. మార్కెట్ కడిపి ట్రిమ్మింగ్ చేపిస్తా. పుట్టకోజు అంటే నీకేం తెలుసు పుట్టకోజు గురించి? అయ్యా తెచ్చిపెట్టేస్తాను నువ్వుమ్మా. ఎన్ని రంపులు ఎవడా బిడ్డ ఏడిసండి వాళ్ళ అమ్మని పల్లె ఏమన్నా రా ఎత్తుమిట్రా మామా. వాడు చూడిపోతే వెంకటేష్ కొడుకు, నువ్వు చూడిపోతే డాక్టర్ కొడుకు, మీకు ఎట్లా సంబంధం? అంటే సొంతం సంబంధం కాదు, వేరే రకంగా. అయిప రామకోటికి 3 దినాల ప్రోగ్రామ్ మాట్లాడతా. రావాలా 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 రామకోట ఎందుకు వచ్చేసి యాభై కూడా నాకేనేమనుకున్నా. రావాలా 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 ఫస్ట్ పాట నమో వెంకటేశ. రాత్రి తప్పిని శాంచో మామ వచ్చిట్లా రామనండి అట్లా వెనకాలకు తిరుక్కొని. ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి అట్లా బొమ్మన ఎవరు బయట వాళ్ళంతా వచ్చేస్తారు ఇట్లా. ఇప్పటికి ఎన్ని తూర్లు తిరుగుతాడో ఏమోలే. చెప్పండి ఇంకా మన వాళ్ళు రాలా? ఇంకా ఏందో వెనకల్లో ఉన్నారు. ఎప్పుడు వస్తారో ఏమో ఈయనకి కూడానా? సరే బాబు. అవునమ్మా మాత్రమేనా ఆత్మానకు చేరవచ్చింది వచ్చిన వైకారము సభజనులకంతా తెలిసి ఉన్నదా నాయన? నీవు ఎవరో నీ యొక్క పల్లి పట్టణం తెలుపగాలికంబదన తల్లి తెలుపదాలకి బాబు. అలాగనే మా అధికారమున గోవిందో ప్రేమాలోయమ్మ ప్రేమాలోయమ్మ
దేవి నమ్మ దేవి లక్ష్మి దేవి నోయమ్మ దేవి లక్ష్మి దేవి నోయమ్మ దేవుని నేను వారి దేవుని వార్యనమ్మ దేవుని నేను అది దేవుని అమ్మా తల్లి గారు ఇప్పకరా ఈ పక్కరా భయపెట్టిస్తారా ఇప్పకరా ఏ పక్కరా మీ నాయన చెప్పిన వైమ్మకి వేసిరా పోనే చెప్పింటాను ఏంది ఇచ్చేది డబ్బులు వేసిరా పోనే నాయన ద్వారక అవును తల్లి ఇహలోకమునా ఆహా మన ఈ భూలోకమున భూలోకమున నన్ను నిన్ను 10 నామములతో పిలుస్తూ కొలుస్తూ ఆహా నన్ను స్మరిస్తూ అవును నాకు పూజలు చేస్తుంటారు బాబు. ఆహా అలాగనే తల్లి మరి ఆహా ఏ నామంతో పిలుస్తారు తెలుసునా బాబు? ఏ నామములతో పిలుస్తుంటారు తల్లి? శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి నీళ్ళే నాకేడు ముక్కొద్దులే పొమ్మ నాకేడు ముక్కుంటుందో ఇంకా అదేదనా భక్తురాలు మహాతల్లి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సతీమణి ఆదిలక్ష్మీదేవికి పసుపు కుంకుమలతో పోగుదారములతో చీర చార పసుపు కుంకుమ పుష్పములు గాజులు సమర్పించారు. వారిని వారి కుటుంబమును సర్వదా దేవదేవుడైనటువంటి నరసింహస్వామి ఆదిలక్ష్మీదేవి చెంచులక్ష్మీదేవి ఎల్లవేళలా అష్ట ఐశ్వర్య భోగభాగ్యములిచ్చి సకల సంపత్తు వారి కుటుంబమును ఆయురారోగ్యములతో కలకాలం చల్ల కాపాలని మరి మరి కోరుకుంటున్నాం. అధికారమున గోయందు తల్లి నాన్ను ఎన్ని నామంతో పిలుస్తున్నారంటే వాళ్ళకి బాబు అలాగనే తెలపడు తల్లి. శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి భూలక్ష్మి భూలక్ష్మి సంతానలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ధనలక్ష్మి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి ఈ విధముగా ఎన్నో నామములతో పిలుస్తూ కొలుస్తూ అవును నాకు పూజలు చేస్తూ అవును నా సేవలు చేస్తూ నా భక్తాదులు నన్ను కొనియాడి ప్రార్థిస్తుంటారు బాబు. మంచిది ఆయన తల్లి. అవును బాబు. ఆయన ఆయన మన యొక్క రాజ్యాంగమన సేనాయక దండనాయక శాస్త్రిక శామీనా ఏమా అయ్యామో ఎలా శామీరా పట్టనట గాయకులు యాకు వెరిని దర్శించి విద్యావంతులై ఎల్లరు కుశలముగా సరస్వతీదేవిని కొలుస్తున్నారా? వెళ్ళరు కుశలముగా ఉన్నారు తల్లి. లక్ష్మీదేవిని కొలుస్తున్నారా? కొలుస్తారమ్మా. నేను ఎంత మాత్రం కొలిచాను అయ్యా నేనెందుకు కొలచలా? రావుటేలా మావుటేలా మధ్యాహ్నం 3 పూట్లు అంతేకాదు నాయన మన యొక్క సభామునకు అవును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కులంబు వారు మరి 4 వర్ణ ప్రజలు సభ చేరి ఉన్నారంటున్నావా? 4 వర్ణ ప్రజలు సభ చేరి ఉన్నారు తల్లి. ప్రజలు మన కోతరం సభ చేరి ఏం చేసినప్పుడు మనం కూడా సభామునకు పోయి సభ గావించాలి కదా బాబు. అలాగనే తల్లి. అలాగనే సభ చేరేదమ్మా. అలాగనే చేరేదమ్మా. సభ చేసి కూర్చున్నది ఆదిలక్ష్మి సంతోష
చేసి కూర్చున్నది ఆది లక్ష్మి సంతోషపడుతున్నది సభ చేరి కూర్చున్నది కూర్చున్నది సంతోషపడుతున్నాడు బట్టనిల్ల రా రా విస్తారి చూపులతో విస్తరి మాలను విస్తారి చూపులతో తల్లి మన యొక్క సభావందనములకు 4 వర్ణ ప్రజలు ఏం చేస్తున్నారా? 4 వర్ణ ప్రజలు చేసి ఉన్నారు తల్లి. బోడిమండ ఎవరుమా కూర్చో పాడుకోవు బాగా పాడుకోవు కాదా అదేదురా నేడు మహాభారతానికి విచ్చేసిన ప్రజలు చేసి ఉన్నారు తల్లి. నాయన ఈ కుడిపక్క ఉన్న వారి ఏ వర్ణత్తులు? వీళ్ళు బ్రాహ్మణులమ్మా. ఓహో ఈ కట్టి బ్రాహ్మణులు, ఈ పక్క అంతా బ్రాహ్మణులు. ఈ మధ్యలో ఉన్నవారు బ్రాహ్మణులు, వీళ్ళంతా క్షత్రియులు మధ్యలో. ఓహో బ్రాహ్మణ క్షత్రియ. వయస్సులు ఆ నడిమిద్దల గ్యాపోళ్ళు వాళ్ళంతా ఆ కట్లకు లోపల ఉండేవారు. కట్లకు లోపల ఉన్నా ఈ 3 వర్ణ ప్రజలు ఉన్నారు. శూద్రులు ఎక్కడ ఉన్నారు బాబు? ఆ లాస్ట్ లో నిలబడి కొండారు చూడు కడపక్కన. మేము వాళ్ళ ఆయనకి వెళ్ళి నువ్వు ఇక పసిబిడ్డ అన్ని దానముల కన్నా దానము అన్నదానం విన్నాని చిన్న భక్తుడైన ఈ చోటు ఖరీదించి ఆది వాళ్ళ ఆయనకి రమ్మని నా ఇంటికి కాదు దేవుని ఆశీర్వదించి ఆశీర్వదించి 20 రూపాయలకు సమర్పించారు. వారిని కూడా పరమాత్మ ఏమ్మా చేస్తానేనా అట్లా పెరుక్కుంటావే
నువ్వే కదా ఇచ్చింది, నువ్వు ఇచ్చాను మేనే. నీది కాదు తప్పు, నేను ఎక్క పెడతాను తప్పు. అయ్యా మొండ నా పట్టు బిడ్డ ఏమేమి జరిగింది మరి మాకు అమ్ముతారా? అయ్యా మా ఊర్లో దేకేజ్ కూడా ఉండే. సరే బాబు, ఇక 4 మంది ప్రజలు చేస్తున్నారు కదా, మన యొక్క రాజ్యాంగమన అది కాక జాతి వైరం ఏమన్నదా? ఏం లేదు తల్లి. పులి మేక ఒకే రేవని నీళ్ళు త్రాగుతున్నాయా? తాగుతాడేమా. ఎక్కడా? ఎట్లా? అక్కడే వైరం లేదు, ఏం వైరం లేదు. గరకాల మందుడు కోడి పిల్ల సరసములు ఆడుతున్నాయా? అమ్మా ప్రపంచం అంతా తిప్పుతా ఉంది గరటాల మంది కోడి పిల్లలు. అవునా బాబు? అక్కడ వైరం లేదు. ఏం వైరం? సర్పము సరసములు ఆడుతున్నాయా? పొరిలాడుతున్నాయి ఆ పక్క బీట్లా. అక్కడ వైరం లేదు, ఏం వైరం లేదు. మా స్వామి పరిపాలన అట్లా ఆడి. ఆడున్నాడు మా స్వామి. ఉన్నాడు 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 ఆడు దేవలంలో ఉన్నాడు. లాస్ట్కి వచ్చినాడా? సరే బాబు. అవునమ్మా. ఇప్పుడు మనం అలాగనే మన ప్రజలంతా సభ చేరి ఉన్నారు కదా. అవును కదా. మన ప్రజల సమాచారం తెలుసుకొని అవును నాకు బడలకు ఆయాసం ఉన్నది. ఇక కనక సింహాసన పైన కాసేపు పవలించదన బాబు. అలాగనే పవలించడు తల్లి. నువ్వు అతి జాగ్రత్తగా ఉండాలా. అలాగనే తల్లి. అధికారమున గోయిండు సభ చేసి కూర్చున్నది ఆదిలక్ష్మి సంతోషపడుతున్నది. సభ చేరి కూర్చున్నది ఆదిలక్ష్మి సంతోషపడుతున్నాడు. అమ్మ సభ చేసి ఆదిలక్ష్మి సంతోషపడుతున్నాడు. అమ్మ శ్రీలక్ష్మి ఏం చేశాను ఓజనులారా సిద్ధముగా పవలించాను. తనుదెంత పూబోనియో అమ్మా సుఖమానులందరూ ప్రకటించి కొలువంగా అమ్మా శ్రీలక్ష్మి ఏం చేశాను సిద్ధముగా పవలించాను. శ్రీలక్ష్మి ఏం చేశాను ప్రభగలుగు నగు మోముతో పూలల్లా వెలుగు హరి రూపునే
ఊరికే ఎక్కేది మళ్ళీ దిగలేదు ఆడ ఊరికి బడాయి పడిచి వస్తుంది అంతే మళ్ళీ వంగవు కదా నాయన ద్వారక ఎప్పుడు పోతే అదేదనా నేడు ఇది శుభోదయం. ఇక ఇంతమంది సభలో అతనికి ప్రాప్తి కలిగిందంటే ఏమి ఎన్న పడిపోతుందేమో అన్న ఏమి కన్నీళ్ళు అప్పుడే మసాలు వచ్చేసిన అయ్యా యాలమా ఏమే దా ఇక్కడిదా కాలేందుకు కాళ్ళు కాదు దా అట్లే పెట్టి అదేదనా కన్నీళ్ళు కనపడకన్నా అయిపోతున్నాయి. ఎవరు ఎన్నిందన్న బట్ట పొడుగా నా పిల్లోడా నాకైతే ఈడు చూడు బాగుంటుంది అంటారా. ఇంకా పిల్లోడు వెళ్ళిపోవాల నువ్వు పోతే బతాడు మళ్ళీ ఏం బాగాలేనే మా పిల్లని అనుకుంటా రే దేకేజీ ఏం పేరు నీ పేరా బడుకోవు బార్కవ్ కాదేమ్మా భార్గవ్ అంట రే బడుకోవు అదేదోరా ఈనేడు మా బృందంలో ఉన్నటువంటి మా సభ్యుడైనటువంటి నా కుమారునితో సమానం. ఈరోజు మా ఇక్కడ ఒక 2 నిమిషాలు మీ అందరి సమక్షంలో అతని పుట్టినరోజులు జరుపుకుంటున్నాడంటే ఎంతో మహాభాగ్యం చేయించున్నాడు. కాబట్టి ఒక 2 నిమిషాలు ఇక్కడ కేక్ కట్ చేసి అతనికి మనమందరూ విషయం చెప్పి అందరూ దీవించవలసిందిగా మరి కోరుకుంటున్నాం. వెంకటేశ్ అన్న, శ్రీధర్ అన్న దయచేసి బృందం వాళ్ళంతా స్టేజీలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బృందం వాళ్ళు మొత్తము స్టేజీలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేదనా నేడు మా ప్రీతమ శిశువుడు దాదాపు మాకు 30 సంవత్సరాల నుంచి ఒకే కలయిక, నాటి నుంచి నేటి వరకు ఈ కళారూపంలోనే కళామ తల్లి ద్వారా జీవనోపాధి చేస్తున్నామండి. మా ఆల్రౌండ్ అయితే నేను కూడా ఎన్నో కథలకు గురువు, కోలాటము, చెక్క భజన మరియు కీలుగుర్రాలు, పండ్ర భజన, చిన్నమ్మ కథ, చెంచునాటకము, దేశింగరాజు కథ, మహాభారతము దాదాపు అంటే 220 బ్యాచ్లకు నేర్పించినటువంటి నేను గురువుగా తిరుమల తిరుపతిలో కూడా మన చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో 2వ స్థానము దక్కించుకున్నటువంటి నా శిష్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యములతో ఆ కళామ తల్లి చల్లగా చూడాలని మరి కోరుకుంటున్నాం. మరియు మా ప్రీతమా శిష్యుడు నాకు భర్తతో సమానము హరి మల్లికార్జున స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బా రాత్రి చాలా వాళ్ళు తెచ్చింటి బోడోడుల మధ్యలో వాడు ఇంటికి ఎత్తుకుని వెళ్ళిపోయినా. ఏంది పాతకుంట దొరకకూడదు వారికి. బా ఏం లగ్గనాన్ని పుడితీవురే నాకు నువ్వు. మేము పాగొట్టుకునే వాళ్ళకి రాగొట్టుకునే వాళ్ళం కాదు నైనా. అయ్యో తగ్గకూడదా అంటించేది ఆ పిల్ల. వాడతావు నువ్వు దూరం వాడుకోవు క్యాండిడేట్ ఎవరైనా జనాలకు అర్థం కావాలి చూపించుకోవాలన్నాడు. క్యాండిడేట్ అన్న బులుగు షర్ట్ వేసుకున్నాడు చూడ, బులుగు షర్ట్ మా అబ్బాయి హెచ్ఎన్ శ్రీనాథ్, అతనిది కర్ణాటక. హనుమయ్య గారి
కొత్త ఎత్తుకోదా ఎవరు ఏ బాడకావు నువ్వు చూసుకోండి అప్పుడు ఎవరు నేస్తే గన సరే సరే మళ్ళీ మీ నాయనకి చెప్పొస్తాను నేను ఏం జరిగే పంచుడు ఎక్కడ తిరిగి వాళ్ళ ఇక ముందుగా మల్లికార్జున గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వారికి మా టీం లీడర్ నరసింహులు అన్న ఇక్కడ వార్తలన్నీ వాళ్ళకి చెప్తా ఉంటాడు తాగేసినప్పుడు రిక్వెస్ట్ సార్ వారిని పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. వారిని మా పాపను సన్మానం ఇట్లా వీరిద్దరూ కలిపి శ్రీనాథ్ గారికి శాలతో సన్మానం చేసి కేక్ కట్ చేయాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. చేతులు తీరా నాయన ఏమి నీకేమా తెచ్చించుకుంటా ఇట్లా పెట్టుకోండి ఇట్లా అది మోదాన్ని హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ప్రీనా హ్యాపీ బర్త్డే పరకు తీసుకొని కొట్టేస్తా ఏమిటికి నీకు ఏడుస్తా అండిదా సౌత్ బిడ్డ హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. వాడు పెట్టింటే ఎత్తుకొని వస్తాయి కదా లక్ష్మీనారాయణ ముందుగా అరే ఆనా మీరు మామూలు ఇద్దరు ఎంగిలి తింటా అంటారులే. సూర్య ఆభరణములు పొందగా శీఘ్రముగా పవాలింతాను నాయన ద్వారక. అవును తల్లి, నేను పవలించుకోమేమనా సమయమనా ఇక బంగారు టూటీల కావించి ఆ బంగారు టూటీలను పరండబెట్టి లాలి పాటలు పాడి పసుపు కుంకుమ పోగు దారములతో అలాగా నన్ను కాసేపు విశ్రాంతి తీసుకుని అలాగనే తల్లి. ఏం పేరు
చిన్న బిడ్డ అయినటువంటి టియాన్స్ గారు కూడా మాపై కళామానం నుంచి 50 రూపాయలుగా ఇచ్చారండి. వారిని కూడా పరమాత్ముడు చల్ల కాపాలని మరి కోరుకుంటున్నాం. అలాగనే బంగారు డ్యూటీలు గాయించమని ఆయన. అలాగనే తల్లి. అధికారం రామలాలి మీద కమలాలి రమా రామరాజ మేలిన కమలాలి రమా రామరాజ మేలిన కమలాలి రమా అయోధ్య నగరమంతా నీవు నడితే బాటల్లోన అలరుగల్లే మోరమ్మా చెప్తాను. హలో డాక్టర్ రామచంద్ర నాయుడు అన్న డాక్టర్ ఎక్కడున్నా వైద్యుపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. ఈరోజు ఈ చెంచు నాటకానికి ఉభయదాతలైనటువంటి పూర్వం సహజావ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీధరు అదేదనా మరి డాక్టర్ రామచంద్ర నాయుడు అన్న వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. మరి మన శ్రీధరు పూర్వం సహదేవ్ గారికి కొంచెం ఈ కథకు వాళ్ళు ఉభయదాతలుగా వివరిస్తున్నారు. ఈ కథ ఖర్చు మొత్తం వారే భరిస్తున్నారు. ఈరోజు ఈ కథకు మన పూర్వం సహదేవ్ గారే దేవాను దేవతరాలైనటువంటి ఆదిలక్ష్మీదేవిని యా గరుడాద్రిపురమన చెలియలు దాజలు బంగారు జీవులను పరండబెట్టి లాలి పాటలు పాడినప్పుడు భక్తులు ఎంతోమంది పసుపు కుంకుమలతో పోగుదారములతో ఆ మహాతల్లిని నిద్రపరిచారు. ఇచ్చుడున్నటువంటి పెద్దలు మరి ముఖ్యంగా ఆడపడుచులు బిడ్డలేని తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇచ్చడి ఖరీదించి పసుపు కుంకుమ తీసుకొని ఈ బంగారు డ్యూటీల్లో మీకు తోచిన దానధర్మం చేసిన మీ యొక్క ఆరోగ్యం కానీ మీ కుటుంబం కానీ మీరు పెట్టినటువంటి పంటలందు కానీ ఎల్లవేళ దేవదేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అధికారమున గోయిందో అమ్మాయే కన్నమ్మాయే డవాగే ఏడితే నీలాలు రలులుగా లాలి ఆలాలి లాలి ఒక రాత్రి ఒక పగలు రాత్రి ఓ సంతా మామయ్య లాలి ఆలాలి లాలి లాలి ఆలాలి లాలి జోలా
పన్ను ఉయ్యలలేదు పండను మాత్రము లేదు గోపన ఉయ్యలలేదు పండన మాత్రము లేదు ఓ పన్ను ఉయ్యలలేదు పండను మాత్రము లేదు గోపన ఉయ్యలలేదు పండన మాత్రము లేదు ఓలాలా పాడుటకు సాధులు లేరమ్మా జో జో లాలి ఆలాలి జో లాలి జో జో లాలి ఆలాలి జో లాలి ఉండేది కారణవి పండింది పరిగడవి ఉండేదే కారణవి పండేదే ఉండేది కారణవి పండింది పరిగడవి కారణవి పండేదే పరిగణవి అడవులా జో జో లాలి ఆలాలి జో లాలియా ఉండేది కారణవి పండింది పరిగణవి ఉండేదే కారణవి పండేదే పరిగణవి అడవులా పాలైంది అమ్మాయే రావమ్మా అడుగుల బాలైతే అమ్మాయే జో జో లాలి జో లాలియా ఓ లాలి జో లాలి జో జో లాలి లాలి జో లాలి ఆ జో జో లాలి ఆలాలి జో లాలి జో ఆదికారమున నిద్రపోదమ్మా రాముడు నిద్రపోదమ్మా రాముడమ్మ రాముడమ్మ నిద్రపోద్దు రమ్మంటేనే రావాలా 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 ఏదో బెదిరినాదమ్మా అమ్మ ఎత్తుకొని ఎగరేసిన గాని ముద్దలాగ ముద్ద ఊయలలేసి ఊపినగాని ఎలవేసి రాముడమ్మ ఇదిరా పోతులు అమ్మ బతుకుతున్నమో చేసిన కుండలకేసిన అన్నమ వంటల రాములు నిజ రామోడమ్మ ఇదిరా పోతుల రాముల బెదిరినాడమ్మ అమ్మ బతుకుతున్నమో చేసిన ఎరనిల్ల కుండల చేసిన అన్నము వంటల మూడు దావలు కలిసిన కోట మూడు సార్లు నిలదీసిన గాని అమ్మ బలగ్రాలని భయపడి మేము బాలగ్రాలని భయపడి బాబుగాని రాగి రక్తారే కూడెత్తి నీవు గట్టించి మమ్మ రాబోడమ్మ రాములు నిజ రాబోడమ్మ ఇదిరా పోతులు రమ్మంటేను అవరే బెదిరినాడమ్మ రాములు బెదిరినాడమ్మ అధికారముల పోయినాడు వటప
వటపత్రపాయికి వరహాల లాలి నా దీవని లాలి 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 వటపత్రపాయికి నా దీవని తీరతనాల లాలి లాలి మురిపాల కృష్ణునికి ముంబైల లాలి జగమేలు స్వామికి అనవయ్య లాలి వటపత్ర సాయికి వరహాల లాలి ఆదికారమన గోవిందో లక్ష్మీరమణ గోవిందో అదే అలాగే నేను పెట్టుకుని ఆడ పెట్టుకుని ఆదికారమన గోవిందో కడగంటిలో తెలియా లరా ఒకటి తెలియదే బాలా మంత్రి ఒకటి తెలియదే బాలా తోటలో వికరించు నోయి అమ్మా పాటలు గందియా నిటుగా తుల పాటలు గందియా తులా పాటలు గందియా జంతు వారితోనూ పూట కమ్ములు చేయా అయ్యయ్యో అయ్యో
అక్కడొక ఘోరమైన అరణ్యమునకు మా స్వామి వేట మార్గం వెళ్ళినట్లు అక్కడొక డైమాన్ కృష్ణవేణి దైవేని కదన్నా కృష్ణవేణమ్మ గారు కూడా మా కళా బృందానికి 100 రూపాయలు సమర్పించారు. వారు కూడా దేవదేవుడు చల్ల కాపాలని కోరుకుంటున్నాం. కాటకూటి వెంకయ్య నాయుడు కీర్తిశేషులైనటువంటి దేవపట్ల వార్తలు. మీ పేరు? సురేంద్ర నాయుడు గారు 200 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబం సర్వదా ఆ యొక్క కవి నరసింహస్వామి, ఆ యొక్క ఆదిలక్ష్మీదేవి, ఆ యొక్క చెంచులక్ష్మీదేవి ఎల్లవెల్ల అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సకల దంపతితో కలకాలము వారి కుటుంబం పరమాత్ముడు చల్ల కాపాలని మరీ కోరుకుంటున్నాం. ఓయమ్మా ఏమ్మా ఘోరమైన అరణ్యమునకు వేట మార్గం పోయి వెళ్ళి ఇట్లా అట్లా నిలబడుకోమని నేను ఈ నోట్లు తెలివి ఉంది లేదు ఇట్లా నిలబడుకోమని చెప్పు. అక్కడ ఒక చెంచువనితను లవ్ చేసుకొని లవ్ ఏం ఇంగ్లీష్లు కూడా మాట్లాడతారేం దేవతలు ఏమంటారు ప్రేమించి లవ్ చేసి అయ్యా మోహించి ఎప్పుడు లవ్లే నీకు అక్కడ గరుడాంధ్రపురంలో ఏం చేసినట్లు నాకు అగుపడింది బాబు. ఇటువంటి కళలు గణపనాయంటున్నా ఎవరు తెలిపారు తల్లి? ఎవరు చెప్పారంటున్నావు బాబు? అవునమ్మా ఆలకించు నాయన. అలాగనే మహా మునివరుడు తానొకడు నాతో హితముతో వివరించి మునివరుడు తానొకడు వచ్చే నాతో హితముతో వివరించి చెప్పా అది వాళ్ళతో వచ్చి నేను అది వాళ్ళతో వచ్చా అని నాతో చెప్పానని కలవారింపుతో ఉంచా. నేను ఏమి చెప్పుదు ముద్దు ఉమ్మా అయ్యో వచ్చానమ్మా అదేదనా కుమార్ గారు మా యొక్క కళా బృందానికి ఫోటో సార్ ఫోటో తిండి మా యొక్క కళా బృందానికి కుమార్ గారు వారి కుటుంబ సభ్యులంతా కలిసి 1,001 రూపాయిగా సమర్పించారు. వారిని వారి కుటుంబమును సర్వదా కది నరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఎల్లవేళ అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సకల సంపత్తో వారి కుటుంబమును కలకాలం పరమాత్ముడు చల్లకాపాలని శ్రీ నేను ఏమి చెప్పుదు భద్రాద్రి తన చుట్టూ రంతులు వేయంగా
బాలక అవునమ్మా ఇటువంటి కళ కళ నాకు అగుపడి ఉన్నది. ఈ గరుడాద్రిపురమున నేను ఎలానైనా ఏమ్మా మా స్వామి నాకు దొంగతాడా లేదా కదరా అయ్యమ్మా అమ్మా బాబు ఏదేమైనా ఏమైనా మనమే దేవాని దేవతలం కదా మనం ఎందుకు నాయన భయపడేది? ఏలమ్మా నాలుగు పక్కల సగను చూస్తామా? అలాగనే తల్లి అధికారమున గోయిండు మంచి దాయానమ్మా నొప్పెడప్పుడు కమునామే పక్క దాయానమ్మా హరిదేవుడు రాకపోయా మంచి నాయన అవును తల్లి ఇది ఏ దిక్కు బాబు? ఇది తూర్పుమ్మా ఇది వెళ్ళి చూద్దామా? అలాగా తూర్పు కుక్క పుట్టిందమ్మా నొక్కడముడు ఆ తూర్పు కుక్క పుట్టిందమ్మా నొక్కడముడు తూర్పు కుక్క పుట్టానమ్మా తురచంద్రుడు రాకపోయా నాయన అవును తల్లి ఈ తూర్పు మార్గంలో చూడగా సూర్యుడు గాని చంద్రుడు గాని ఉదయించుకున్నారు. అవును కదా ఇది మంచి శకనమా లేక దుస్సకనమా బాబు? ఇది ఏమాత్రం కూడా మంచి సైన్యం కాదు తల్లి. అయితే ఇది ఏ దిక్కు బాబు? ఇది పరమటమ్మా. ఇటు వెళ్ళి చూద్దామా? అలాగా పరమాట భక్తి బలికానమ్మా నొక్కడప్పుడు పరమాట భక్తి బలికెళ్ళమ్మా పరమాట పచ్చి బలికేనమ్మా. పరమాట భక్తి బలికానమ్మా నొక్కడప్పుడు పరమాట భక్తి బలికానమ్మా పక్కన పదా. ఈ పరమట మార్గంలో చూడగా బాలచంద్రుడు కూడా ఉదయించుకున్నారు. ఇది ఏ దిక్కు బాబు? ఇది ఉత్తరమమ్మా. ఇటు వెళ్ళి చూద్దామా? అలాగా ఉత్తరాన నొక్కడముడు ఉత్తరాన ఉరుములు వేణమ్మా అవును తల్లి. ఇక ఏది ఏమైనా కూడా పురమన ఒక ఎరుక చెప్పి ఎరుకలు నాచారం భర్త కొని పెళ్ళం ఉంటే అట్లా పిలిపించింది. అయ్యమ్మా అయ్యా కొత్త బిడ్డ వాడు చేసిన పని ఏమనుకుంటాడవా? ఏం తెలియదుమ్మా. లేకపోతే ఏంటికి అడిగి నాకు తెలియకుండా 400 వేయించుకున్నాను నేను. ఫోన్ పేలేనా బాబు? ఇక సింగసాని సింగడి సంవాదము చాలా కామెడీగా ఉంటుంది. ఇక యూత్ కూడా దగ్గరికి వస్తే బా అప్సరసలు 3 వస్తారు. వాళ్ళ ఆడల్లా అబ్బా అబ్బా ఎవరైనా